నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 16వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూద్దాము. ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీళ్ళు కొన్ని ప్లానింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏం ప్లాన్ చేసుకోవాలి, సో ఏదన్నా అంటే ఇల్లు కొనుక్కోవాలన్నో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళాలని ప్లాన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా డబ్బు పరమైన ఖర్చు అయితే కనిపించలేదు, కానీ ప్లానింగ్ కనిపిస్తుంది. సో వీళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో డబ్బుకు సవాలు వచ్చే శాలరీ అయిన వాళ్ళకి ఇన్కమ్ పరంగా సో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని సో దీనిలో ఈ పరంగా అంటూ వీళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో ఏదన్నా అంటే ప్లాట్ పరంగానన్నా ఇంటి పరంగానన్నా ఏదో విధంగా స్టాక్ మార్కెట్లోనన్నా ఏదో విధమైన ఇన్వెస్ట్మెంట్ పరంగానైతే వెళ్ళాలైతే ఖచ్చితంగా అయితే నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఈ మాసంలో ఫిబ్రవరి ఆఖరి 2 మాసాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో వీళ్ళకి బిజినెస్ పరంగా చూస్తే మాత్రం వీరు పాస్ట్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టయితే కనిపించింది. సో వీళ్ళ వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా తొందరపాటులో వాళ్ళు చెప్పడం వల్ల కూడా అతిగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఏదో నష్టాలే అనుకోండి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినట్టయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పులని కరెక్ట్ చేసుకోవడానికి మాత్రం కొంచెం అయితే వాళ్ళు టైం తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది. సో దాని పరంగా వీళ్ళు వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలి, సో ఈ వచ్చిన లాస్ అయినా కూడా వచ్చిన ఈ అధికమైన ఖర్చులైనా కూడా అధికమైన ఏదైనా ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలని ఒక ఆలోచన కనిపిస్తుంది. దానికి తగ్గట్టు వీళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అయితే వీళ్ళు ఈ ఫిబ్రవరి ఆఖరి 2 వారాల్లో ప్రయత్నాలు అయితే చేస్తారు. సో ఉద్యోగపరంగా చేస్తే మాత్రం వీళ్ళు హయ్యర్ ఆఫీషియల్స్ అయినా కూడా వీళ్ళ సహోద్యోగులతో పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో వీళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయడము, సో అధికమైన వీళ్ళ మీద పని ఒత్తిడి పెరగడము, సో వాళ్ళు చేసే పని కూడా వీళ్ళకే అప్పగించడము. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల కూడా కొన్ని భయాల వల్ల కూడా సో వారికి నో చెప్పలేకపోవడం కూడా సో ఇబ్బంది పాలవుతున్నట్టయితే కనిపిస్తుంది. స్ట్రెస్ తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది. సో వేరే వాళ్ళ సహోద్యోగులైన హయ్యర్ ఆఫీషియల్స్ వల్ల, వాళ్ళ డామినేషన్ వల్ల, సో వాళ్ళ మ్యానిపులేషన్ వల్ల కూడా వీళ్ళు కొంచెం సఫర్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది. సో జాగ్రత్త పడండి. మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా పనిచేసి మీరు చేయాల్సిన పని కరెక్ట్గా చేసి సో మీరు మాట్లాడాల్సిన టైంలో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే మీ మంచితనాన్ని వాళ్ళు వీక్నెస్గా భావించి మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా స్టూడెంట్స్కి మాత్రం వీళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళు ఏదన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమన్నా, సో వేరే కాలేజ్ కోసమన్నా, సో వేరే ఎడ్యుకేషన్ పరంగానన్నా వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏదో కొన్ని ఎగ్జామ్స్ రాయడం అన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నా ఏదైనా అప్లై చేసి ప్రయత్నాలు అయితే చేసినట్టున్నారు. దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో వాళ్ళు చేస్తున్న రిజల్ట్ అయినా వాళ్ళకి దానికి సంబంధించిన ఏదో కొన్ని పనులు ఆగిపోయినా కూడా దానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి ఆఖరి 2 వారాలలో. సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం వీరికి కొన్ని ఎవరైనా పెళ్లి పరంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నా, సో సంబంధాల పరంగా చూసుకున్నా కూడా వీరికి ఈ ఫిబ్రవరి మాసంలో మంచి సంబంధాలు రావడము, సో వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా ఒక పాజిటివ్గా వీళ్ళకి రెస్పాన్స్ రావడము అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే కూడా మాత్రం సో వీరు ఏంటంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా, మిస్కమ్యూనికేషన్ ఉన్నా, సో ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఎందుకంటే కొన్ని విషయాలలో అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరికొకరు ఏంటంటే బిజీ షెడ్యూల్ వల్ల కూడా సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడము, సో ఏంటంటే ఒకరినొకరిని ఏదో తప్పుగా అర్థం చేసుకోవడం భావన అలాంటివి కొన్ని ఉండిపోయినట్టు కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకొని వాళ్ళకున్న భయాలైనా, ఆందోళనలైనా, మిస్అండర్స్టాండింగ్స్ అన్నా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో. సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం వీరు ఈటింగ్ హ్యాబిట్స్, మీ తినే ఆహార పద్ధతి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.
సో అంటే కొద్దిగా ఏంటంటే ఒబిసిటీతో బాధపడేవారైనా, సో అధిక బరువుతో బాధపడేవారైనా, షుగర్, బీపీ, థైరాయిడ్ అలాంటి ఇబ్బందులతో బాధపడేవారు మాత్రం లైఫ్ స్టైల్ మార్పులు మాత్రం చేసుకోవాలి వీరు. ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్ అంటే ఒక టైం టేబుల్ అంటూ మెయింటైన్ చేసుకోవాలి మీరు. సో ఏదంటే ఏదో ఒకటి ఖచ్చితంగా పార్టీస్కి వెళ్ళడము, ఏదంటే టైంలో ఫుడ్ తీసుకోవడము, సరిగ్గా నిద్రపోకపోవడం, దానివల్ల కూడా మీరు ఏంటంటే ఇలాంటి షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందుకోసం ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ అని ఒక డిసిప్లిన్ తోటి మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో వృషభ రాశిలో కృతికా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము. సో వితిన్ ద కొన్ని నెలల్లో మీరు చెయ్యాలి అనుకున్న ప్రయత్నాలు ఏదైనా మీరు మొదలు పెట్టాలి అనుకున్నా, మీరు ఏదైనా కొన్ని సంకల్పాలు ఉంటాయి కదా, సో ఈ కొత్త సంవత్సరం సంబంధించిన కొన్ని మీరు ఏమైనా మొదలు పెడితే మాత్రం వితిన్ ఫ్యూ మంత్స్లో కొన్ని నెలల్లోనే మీకు దానికి సంబంధించిన ఒక మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృషభ రాశిలో రోహిణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీరు ఖచ్చితంగా సహాయం అడగాలి. కొన్ని విషయాలలో మీకు ఇబ్బందులు రావచ్చు. సో దాని తగ్గట్టుగా మీరే ఎవరికి చెప్తే ఏం అనుకుంటారో ఏమని మీలో మీరు సఫర్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులైనా, మీ స్నేహితులైనా, మీ శ్రేయోభిలాసులు ఎవరైనా కూడా మీరు మాట్లాడి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఖచ్చితంగా మీ సహాయం తీసుకోండి. మీకు సహాయం లభిస్తుంది. సో సహాయం ద్వారానే మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృషభ రాశిలో మృగశిర నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ క్లియర్గా మాట్లాడాలి. స్పష్టమైన పదాలని మీరు వాడాలి. సో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మాత్రం అంటారు కదా, సో ఏదో చెప్పాలనుకొని ఏదో విధంగా మాట్లాడుతున్నారు. సో క్లారిటీ అనేది ఖచ్చితంగా అవసరము. అది మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా మీరు చెప్పాలి అనుకుంది స్పష్టంగా చెప్తే మాత్రం మిస్అండర్స్టాండింగ్స్ అనేది కలగకుండా ఉంటుంది. దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులైనా, కొన్ని ప్రాబ్లమ్స్లో నుంచి కూడా మీరు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం లేదు. ఎందుకంటే ఎదుటి మనిషి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీరే నష్టపోతారు. అందుకోసమే ఖచ్చితంగా మీరు చెప్పాలి అనుకుంది మీ అభిప్రాయమైనా, మీ ఆలోచనలైనా కూడా స్పష్టంగా క్లియర్గా ఎదుటి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో వృషభ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి ఆఖరి 2 వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో మీరు కూడా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, సో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూబార్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. నమస్కారం.